హాయ్ ఫ్రెండ్స్, ఇది డే 14 వ్లాగ్. మార్నింగ్ డీటాక్సింగ్లోకి సినమన్ ఇంకా బే లీఫ్ వేసి కొద్దిగా వాటర్ వేసి మరిగించి లెమన్ క్వీజ్ చేసుకొని తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరపప్పుతో కిచడీ చేస్తున్నా. ఒక కప్పు పెసరపప్పుని వేయించేసుకోవాలి. సేమ్ కప్పుతో ఒక కప్పు రైస్ వేయించుకోండి. పెసరపప్పుని రైస్ని ఒక 20 minutes నానబెట్టుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి ఉడికించుకోవాలి మెత్తగా. ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, తర్వాత జీలకర్ర, జింజర్, గార్లిక్, ఒకటి పచ్చిమిరపకాయ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఈ రైస్లోకి వేసుకోవాలన్నమాట. వేసేసి టేస్ట్ తగినంత సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసేసుకుంటే బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. ఇది మా పిల్లలకి అందరికీ ఇలాగే చేశాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా లంచ్లోకి అయితే రాగి సంగటి ఇంకా వంకాయ గొజ్జు చేసుకోండి. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి కుదరలేదు, ఇంకా ఈవినింగ్ అయితే ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్ అయితే ఆఫ్టర్నూన్ రాగి సంగటి తిన్నాను కదా, కొంచెం హెవీ అనిపించింది. అందుకే డిన్నర్ సింపుల్గా ప్రోటీన్ పౌడర్ ఇంకా పప్పాయ ఉంటే సింపుల్గా నా డిన్నర్ అయితే 7 లోపల ఇలా ఫినిష్ చేశాను.